14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్సారావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ ఎస్డి జిలానీ, వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిర్భావ సభకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆవిర్భావ సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ స్థాయిలో పిఠాపురం తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరప మండలంలో ఉన్న పలు గ్రామ కమిటీల అధ్యక్షులు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన జనసేన పార్టీ ఆవిర్భావ సభకి పూర్తిగా మద్దతు జన సందోహంతో వస్తారని చెప్పేసి కాకినాడ రూరల్ కోసం పూర్తిగా విన్నాను. ఆ రిపోర్టు కూడా పూర్తిగా అనుకున్నట్లుగానే వస్తే ఆ రిపోర్టు కూడా మన అధ్యక్షుల వారికి సోదరులు జలాని గారి ద్వారా, నా ద్వారా కూడా మన కాకినాడ రూరల్ కోసం వెళ్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి సభ పూర్తి బాధ్యత, కీలకమైన బాధ్యత ఇచ్చి నాకు గౌరవించారు. అలాగనే మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇలాగనే తర్వాత మొన్న ఎన్నికలు జరిగినాయి, పెందుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు. మళ్ళీ ఈ భాగ్యం మళ్ళీ మీ దగ్గర జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తాను. ఇక్కడి నుంచి మీకు మాట్లాడే సమయం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చాలా ధన్యవాదాలు. మరియు మన శాసనసభ్యులు నానాజీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సరే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరేం మాట్లాడుకున్న రాజకీయ సబ్జెక్ట్ కంటే మనం రేపు 14వ తారీఖు ఎలా జరుపుకోవాలి, ఎలా ఇక్కడి నుంచి మనం సక్సెస్ఫుల్గా బయలుదేరాలి, సక్సెస్ఫుల్గా జరగాలి అనే విషయమై ఇక్కడ మనం రావడం జరిగింది. గతంలో మనం ఇప్పడం చేసాం, మచిలీపట్నం చేసాం, అప్పుడే ఎక్కువ. కానీ ఇప్పుడు అంచనా ఏంటంటే సుమారు 10 లక్షల మంది పైన వస్తారని మన పెద్దలు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. 10 లక్షల అంచనాతో ఇప్పుడు అక్కడ రూట్ మ్యాప్ కానివ్వండి, అక్కడ ప్లేస్ కానివ్వండి, 10 లక్షలకి అనుకూలంగా ఉండేటట్టు జనసముద్రానికి మన పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చారు. అది సక్సెస్ఫుల్. ఎక్కువగా ఏంటంటే మీకు పూర్తి బాధ్యత, ఎక్కువ బాధ్యత స్టేట్లో మీకు, పిఠాపురానికి పూర్తి బాధ్యత. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ జరుపుకున్నా ఉన్న సిస్టమ్ పక్కన పెట్టండి. ఈ అధికార పార్టీలో మన ఆవిర్భావ సభ మన పార్టీ అధ్యక్షుడికి గుర్తుండేలాగా ఈ 12వ ఆవిర్భావ సభ జరగాలని చెప్పి మన జనసేన కరప మండల నాయకులందరినీ కూడా నేను పేరు అందరికంటే కోరుకుంటున్నాను. మన కుటుంబంలో ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒక ఫంక్షన్కి వెళ్ళి మనం ఇంటింటికి వెళ్ళి ఎలాగైతే ఫంక్షన్కి రావాలా అని ఇన్వైట్ చేస్తామో ఆ రకంగా మన నాయకుల మీద, మన కార్యకర్తల మీద, మన వీర మహిళల మీద, అందరి మీద కూడా బాధ్యత పెట్టుకుని మన కుటుంబంలో ఫంక్షన్ లాగా మన కళ్యాణ్ గారు అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి. ఆయన ఆవిర్భావ 12వ ఆవిర్భావ సభ అంటే మనందరిది, మన కుటుంబంలో ఆవిర్భావ సభ సందర్భంగా మనం అందరూ కూడా పేరుపైన ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా కుటుంబ సమేతంగా ఇన్వైట్ చేసి మనం దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత కూడా మన జనసేన నాయకులందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మినిమం మన కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే గారికి, మన పంతం నానాజీ గారికి 72,000 ఓట్లు మెజార్టీ ఇచ్చిన మన జనసేన నాయకులందరికీ కూడా, కూటమి నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి, మన మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ మనకు సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చాను. గాజువాక నియోజకవర్గంలో గతంలో మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీకి తీసుకోకుండా కాకినాడ రూరల్కి ఇచ్చారంటే, ఇక్కడ మనందరం కలిపి గెలిపించుకున్నారంటే, మరి ఇక్కడ ఇటువంటి బాధ్యతను కూడా ఇక్కడ దగ్గరలోనే పెట్టారంటే దాన్ని మనం ఎంతగా స్వీకరించే బాధ్యత తీసుకోవాలో సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు, మన యొక్క ఆవిర్భావ సభని పాడు చేయడం, మన యొక్క మీటింగ్స్ పాడు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందులో భాగంగానే నిన్న కాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. మన అధ్యక్ష వారిని అవమానిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఒక మాట అంటే
రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. మీకు మతిపోయిందా, మీకు సిగ్గు లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట అనాలంటే ఎవరు కూడా సరిపోరు. ప్రపంచ చరిత్రలోనే 100% 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందించినటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు. మనందరికీ తెలుసు, దేశ రాజకీయాల్లోనే పొలిటికల్ సెలబ్రిటీ, దేశంలోనే ఎంతో క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు మన అధికారంలోకి తీసుకురావాలంటే, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో. ఒకవైపు తెలుగుదేశం పార్టీతోనూ, మరొకవైపు బీజేపీ పార్టీతోనూ మొత్తం కూటమిగా ఏర్పడి ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పంపించేసి గద్దె దించి మన కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత మన ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్ని రకాలుగా అప్పుడే అభివృద్ధి పనులు చేశారు, అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఆయన గెలిచి 6 నెలల్లోనే ఇన్ని పనులు చేస్తే మిగిలిన 4.5 సంవత్సరాలు కానీ తర్వాత రాబోయే రాజకీయాలు కానీ ఆయన ఒక ప్రత్యేక ముద్ర ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ ముద్ర కోసమే మనందరం 11 సంవత్సరాలు, పూర్తిగా 12 సంవత్సరాలు కష్టపడి ఈ రోజు కోసం